క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో అజెండాకు సంబంధించిన 23 అంశాలను చదవకముందే కౌన్సిలర్లు అడ్డుకొని తొలుత కేబుల్ అజెండాపై చర్చ జరపాలని మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణను కోరగా, కూడదు, మొదట 23 అంశాలపై చర్చ జరగాలని, ఆ తర్వాతనే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని తెలపడంతో అజెండాను తాము నిర్మించామని కౌన్సిలర్లు తెలపడంతో అటు కౌన్సిలర్లు ఇటు మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు కూడా బాయ్కాట్ చేసి వెళ్లిపోవడం జరిగింది. తొలుత మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి మాట్లాడుతూ, కౌన్సిల్ సమాచారాన్ని 3 రోజుల ముందుగా తెలపాలని ఎన్నో సమావేశాల్లో తెలిపినా కూడా అధికారులుగా మీరు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. అంతేకాకుండా తాము ఇచ్చిన టేబుల్ అజెండాను చర్చించాలని, ఇది ప్రజలకు సంబంధించిన విషయం అని తెలిపినా కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదని, దీని వెనుక ఎన్డీఏ కూటమి నాయకుల హస్తం ఉందా అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అజెండా ఆమోదమునకు తాము అడ్డు కాదని, పట్టణ అభివృద్ధికి అడ్డు కాదని, అజెండాకు ముందు పట్టణ సమస్యలు మాట్లాడితే తప్ప అని అధికారులను వారు నిలదీశారు. ప్రతి కౌన్సిల్ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరైనప్పుడే పట్టణంలోని సమస్యలు సులభతరంగా చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు. 11 గంటలకు సమావేశం కావాల్సిన కౌన్సిల్ సమావేశం 12 గంటలకు మొదలైంది. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కౌన్సిలర్లు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ విభాగంలోని వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు. నాకు తెలియదు కాబట్టి మేము మా మేనేజర్ని అడుగుతున్నాము. నాకు విషయం తెలియదు, నేను ముందే ఎట్లా సార్ మీరు కమిషనర్ గా ఉండి విషయం తెలియాలంటే ఎట్లా సార్? ఇప్పుడు ఎవరికైనా కమిషనర్ అయితే మాత్రం పైనుంచి ఊడిపడండి, ఎవరైనా ఇంజనీరింగ్ వస్తారు. కానీ నాకైతే ఇంజనీరింగ్, నేను ఎంబీ కాబట్టి నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలుసు. కానీ సార్ మీకు ఈ విషయము దాదాపు ఈ విషయం జరగబట్టి మీరు వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? ఎందుకు ఈ జీవో ఇన్ని రోజులు టైం పడుతుందా మీకు? అవునండి, ఒక్కొక్కరు చెప్తున్నట్టు మాకు పూర్తి క్లారిటీ లేదు కాబట్టి చెప్పట్లేదు. మేము క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ కావాలంటే స్పెషల్ మీటింగ్ పెట్టుకునేది మేము చేస్తాము. అదే సార్ ఇప్పుడు మేము మా కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది, మేము పెట్టేస్తాము. మీకేం ప్రాబ్లము? మీరు తర్వాత ఈపీఓకి ఇస్తారో ఎవరికి ఇస్తారో అదంతా తర్వాత విషయం కదా. కౌన్సిల్లో పెట్టడానికి మాకు హక్కు లేదంటే మీరు ఎట్లా సార్? అది కౌన్సిల్లో పెట్టడానికి హక్కు లేదంటే ఎట్లా సార్? మేము సబ్జెక్ట్ కౌన్సిల్లో పెడతాం, తర్వాత మీరు అధికారులకు ఏమి ఇచ్చుకుంటారో ఇవ్వండి. సబ్జెక్ట్ వచ్చేసి మేము కౌన్సిల్లో పెడతాము. ఆమోదించే బలము మాకు అందరికీ ఎంతమంది ఉన్నామో 30% అందరం కూడా ఆమోదిస్తాము. ఆమోదించిన దాన్ని మీరు తీసుకొని పోయి మీరు పెట్టుకోవాలా. ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 3 నెలల నుంచి మేము ఒక తాపత్రయం పడుతున్నాము. ఒక జయతిరెడ్డి గారు ఎంతో కష్టపడి ధర్మవరం ప్రజలందరికీ, కొంతమంది కూడా అందరికీ కూడా లేఅవుట్లు ఏర్పాటు చేశారు. కుందూరు, రేగాట్పల్లి, కోతలనాగేపల్లి, మేము ధర్మవరంలో ఉన్న చాలామంది ఇంటికి ఇబ్బంది పడుతున్న పక్షాన అందరికీ ఆడ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా కొంతమంది అందరూ ఇల్లు కట్టుకొని కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ఉండాలని లేని పరిస్థితి, వాళ్ళకి ఓటర్లు ఇబ్బంది అవుతుంది. ఓటర్ మారాలి, అక్కడ ధర్మవరం మున్సిపాలిటీ అని చెప్పుకోదు, ఇక్కడ
రేగడ్పల్లి పల్లెల పంచాయతీలను కూడా చెప్పుకోలేరు. మేమేం అడుగుతున్నామంటే అందరికీ ధర్మవరం మున్సిపాలిటీ ప్రజలకు న్యాయం చేయాలని, ఇవన్నీ కూడా ధర్మవరం మున్సిపాలిటీకి చేర్చుకోవాలని మేము అడుగుతుంటే దీనికి ఆఫీసర్ల నిర్లక్ష్యము, మళ్ళీ గూడెం ప్రభుత్వం నిర్లక్ష్యము అన్నిటికీ అడ్డుపడుతున్నారు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే ప్రజలకి ఏ విషయంలో కూడా మేము అన్ని విషయాలు న్యాయం చేయాలని కోరుతూ ఈ ఒక పత్రాన్ని ఆమోదించాలని కోరుకుంటున్నాను. ఇది ఆమోదిస్తాను. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. Proprietor Abid Khan. Cell number 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్.